మధ్యతరగతి జీవితం అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఆ తరగతిలోనే ఉంటాం గనక. మరి మధ్యతరగతి జీవితం అంటే ఏంటి? ఒకటో తారీఖున జీతం ఎప్పుడొస్తుందా అని నెలంతా ఎదురు చూడడం. 10వ తారీఖు రాగానే అప్పుల కోసం స్నేహితులతో వెతుక్కోవడం. ఇదే కదా జీవితం. స్కూల్ ఫీజులు, కరెంటు బిల్లులు, ఛార్జీలు, ఆస్పత్రి ఖర్చులు ఇలా నెలంతా కష్టపడుతూ చివరికి మనకొక విషయం అర్థమవుతది. ఇక ఈ జన్మకి మనం కోటీశ్వరులమయ్యే ఛాన్సే లేదని బాధపడుతుంటాం. కానీ ఇక బాధపడాల్సిన అవసరం లేదు. మనం కోటీశ్వరులం అయ్యే మంత్రం తీసుకొచ్చారు సుప్రసిద్ధ చార్టర్డ్ అకౌంటెంట్ హనుమాన్లు గారు. మరి ఆయన ఆ మంత్రం ఏంటో, అది ఎలా ఉపదేశిస్తో తెలుసుకుందాం రండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీ మనీ మంత్ర మా వాళ్ళ మీద బాగా పనిచేస్తుంది. మీ ఇంటర్వ్యూలు బ్రహ్మాండంగా చూస్తున్నారు. థ్యాంక్ యూ. సో మాకు ఈ భారతదేశం అంటేనే మధ్యతరగతికి పుట్టినిల్లు. ఎస్. సో మెజారిటీ ప్రజలమైన మధ్యతరగతి వాళ్ళకి కోటీశ్వరులమయ్యే అవకాశం ఉంటుందంటారా సార్ ఎప్పటికైనా? ఖచ్చితంగా ఉంటుంది. అవునా? ఎస్. అదేంటో ఆ మంత్రం ఏంటో కొంచెం ఉపదేశించండి సార్. ఏమంటారు చూడండి, ఒకసారి రిచెస్ట్ పర్సన్ ఎవరు అడిగారంట, హౌ యూ డూ బికమ్ రిచ్. తను ఏం చెప్పాడంటే, బీదవాడిగా పుట్టడం నా చేతిలో లేదు, కానీ ధనవంతులు చావడం మాత్రం నా చేతిలో ఉంది అని చెప్పాడు. వావ్ వావ్. ఆ, ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు ధనవంతుల్లో చాలామంది కూడా ఒకప్పుడు బీదవాళ్ళే. ఓకే. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. లైఫ్లో పనిచేయడం అనేది ముఖ్యం. ఆశపడకుండా, అంటే ప్రతి రోజు కూడా మనం ఎంత బాగా ఉపయోగిస్తాము. ప్రతి ఒక్కరికి టైం అనేది 24 గంటలే ఉంటుంది. అంతే కదా. ఎవరికి 24 గంటలు 5 నిమిషాలు కూడా ఉండదు. ఆ 24 గంటలు ఎలా వాడుకుంటాము, ఎంత పొదుపుగా వాడుకుంటాం, ఎంత ఉపయోగకరంగా ప్రొడక్టివిటీగా వాడుకుంటాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఇప్పుడు స్టూడెంట్ ఉంటాడండి, అతని చదువు ముఖ్యం, వేరే ఆ ధ్యాస ఉండకూడదు, చదువు మీదనే ఉండాలి ధ్యాస. ఎస్. స్పోర్ట్స్ పైన ఉంటాడు, స్పోర్ట్స్ మీదనే ఉండాలి ధ్యాస, ఇంకా వేరే ఉండకూడదు. ఓకే. మిగతా అన్ని సెకండరీ, మిగతా ఉండకూడదు సెకండరీ. కరెక్ట్. డాక్టర్ ఉంటాడు, ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. కరెక్టే సార్. కానీ నెలకు 30,000 సంపాదించే వ్యక్తి కూడా కోటీశ్వరుడు అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా అవ్వచ్చు. అవునా? ఎస్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది, పెట్టుబడి అనేది ఓకే. మొక్క నాటడం లాంటిది. రైట్. ఆ పెట్టుబడి అనేది తక్కువ ధర ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టండి. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో అవకాశాలు వచ్చాయి పెట్టుబడి పెట్టడానికి. ఓకే. మీరు 100-200 కూడా ఒక పెట్టుబడి స్టార్ట్ చేయొచ్చు, లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ, అలాంటి చిన్న చిన్న పొదుపుకు మొదలు పెడితే కూడా ఒక 2 సంవత్సరాల వరకల్లా అది పెరిగిపోయి ఒక 5-6 సంవత్సరాలకి వృక్షం అయిపోతుంది. మధ్యతరగతి వాళ్ళు ఎప్పటికీ పేదవాళ్ళుగానే ఉండిపోతుంటారు. వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి సార్ అసలు? ఎక్కడ మధ్యతరగతి వాళ్ళు ఒకటే అనుకుంటారంటే, నాకు తెలిసినంత వరకు ఎక్కువ డబ్బు ఉంటేనే పెట్టుబడి పెట్టాలి, లేకపోతే లేదు అనుకుంటారు. కరెక్ట్. ఒకటి నిజమే. చిన్న డబ్బుతో ఏం అంటే ఒక్కొక్క చుక్క సముద్రం, నది అయినట్టు నది సముద్రం అయినట్టుగా ఉంటుంది. కాబట్టి సింపుల్గా చిన్న మీరు ఎంత వేయగలితే అంత చేయండి, పొదుపు చేయండి. ఆ పొదుపుని మదుపుగా మార్చండి, పెట్టుబడిగా మార్చండి. ఆ పెట్టుబడి అనేది కూడా ఎలా ఉండాలంటే, తక్కువ ధర దొరికేది తీసుకోండి, భవిష్యత్తు ఉండేది పెట్టుబడి పెట్టండి. అప్పుడు మీ భవిష్యత్తు ఎంతో పెరిగే అవకాశం ఉంది. సామాన్యులకి, ఈవెన్ నాకు కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే భయం. అమ్మో అది ఎక్కడ పోతుంది, ఎట్లా పోతుంది అని. ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి సార్? ఎక్కడికి పోతుంది డబ్బులు? మీరు ఇప్పుడు ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మొత్తం కూడా ఆర్గనైజ్డ్ అయింది. అన్ఆర్గనైజ్డ్ లేదు. రూమర్స్ మీద ఆధారపడకూడదు. మనం ఎక్కడైతే మనం పెట్టుబడి పెడితే వాళ్ళ సత్తా చూడాలి, వాళ్ళ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూడాలి. దానికి మనం ఏం చూస్తాం, కంపెనీ యొక్క గత చరిత్ర ఏముంది, లాభాలు ఎలా ఇచ్చారు, నష్టాలు జరుగుతుందా, లాభాలు జరుగుతుందా అనేది చూసుకొని పెట్టుబడి పెట్టాలి. కానీ మన వల్ల కాదనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి, గ్రోత్ ఫండ్స్ ఉన్నాయి, పెట్టుబడి పెట్టుకోండి. మనకు ఎక్కువ, మనం 1000 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు, రిస్క్ లేదు ఇప్పుడు. కాబట్టి మనం పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత మనకు కూడా కొంచెం అనుభవం వస్తుంది. కొంచెం అమౌంట్ రాగానే మనం అందులో విత్డ్రా చేసుకొని ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. పొదుపు చేయడం ఇంపార్టెంటా, ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్? రెండు ఇంపార్టెంటే. పొదుపు లేకపోతే పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? పొదుపు చేస్తేనే పెట్టుబడి వస్తుంది. పొదుపు మదుపు రెండు ఇంపార్టెంట్. అంటే కొంతమంది అప్పు చేసి మరి ఇన్వెస్ట్ చేస్తుంటారు. అప్పు చేసి పెట్టుబడి మాత్రం ఎప్పటికీ కూడా కరెక్ట్ కాదు. మీరు మీ సొంత డబ్బుతోనే పెట్టుబడి పెట్టండి, ఆలస్యమైనా పర్వాలేదు, వడ్డీ చెందాల్సిన అవసరం ఉండకూడదు. ఎంతైనా మీరు డబ్బు 500 నుండి 1000 నుండి 10,000 నుండి పెట్టండి. ఇప్పుడు ఎంతమంది మీరు చూసాము, మిడిల్ క్లాస్ అంటే ఒకప్పుడు 20 ఏళ్ళ 30 ఏళ్ళ క్రితం మిడిల్ క్లాస్ అంటే టెలిఫోన్ ఉండేది కాదు, ఇవాళ అందరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఇంతకుముందు ఇంట్లో ఏసీ ఉండేది కాదు, ఫ్యాన్లు మాత్రం ఉండేవి. ఇప్పుడు అన్ని ఇళ్ళల్లో ఏసీలు అయ్యాయి. ఇంత వాషింగ్ మెషిన్ ఉండేది కాదు, ఇప్పుడు వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఎక్కడికి, మిడిల్ క్లాస్ లెవెల్ పెరిగిపోయింది. దాని ప్రకారము మన మిడిల్ క్లాస్ కాదు ఇప్పుడు, ఒకప్పుడు రిచ్ క్లాస్. ఇప్పుడు గత తరానికి రిచ్ క్లాస్ ఎలా ఉంది, ఇప్పుడు మిడిల్ క్లాస్ అలా ఉంది. అంటే మన ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతున్నాయి, మన ఖర్చు కూడా పెరుగుతాయి, కాబట్టి మన ఆదాయం కూడా పెరగాలి.
అవును. ఆదాయం పెరగాలంటే కష్టపడడం ఒక్కటే మార్గం అనుకుంటాం, Yes. కాదు. పెట్టుబడి కూడా మార్గమే, ప్యాసివ్ ఇన్కమ్ అది. Yes. కష్టపడి కూడా మనకు వచ్చే ఆదాయం పెట్టుబడి పెట్టకుండా వచ్చేది. Okay. అది డిపాజిట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, ఏదైనా పార్ట్నర్షిప్లో కావచ్చు, ఏదైనా షాప్ పెట్టించడం కావచ్చు, ఎవరితోనైనా కానీ వాళ్ళు లాభం తీసుకోవచ్చు. పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. మన ఇప్పుడు ఉన్న డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా మీకున్న తెలివితేటల్ని ప్రపంచానికి తెలపండి, దాన్ని మానిటైజ్ చేయండి, దాంట్లో కూడా రావచ్చు, ఇన్కమ్ రావచ్చు. Okay. ఏదో వస్తాయని కాదు, కానీ ఏది చేస్తే అయినా రావచ్చు. కరెక్ట్. ప్రయత్నం చేయడం తప్పలేదు. రైట్ సార్. మరి ధనవంతులు ఇది ఈజీగా చేస్తారు, ఈ రిస్క్ టేకింగ్ కానీ ఇవన్నీ చేయగలుగుతారు. మధ్యతరగతి వాళ్ళు ఎందుకు చేయలేరు? డబ్బులు లేకనా, అవగాహన లేకనా? మీరు అన్నట్టుగా భయం అది. ఓకే. పెట్టుబడి పెడితే లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరిని నమ్మి పెట్టుబడి పెడతారు, వాడు మోసం చేస్తాడు. ఆ, మీరు ఎవరిని నమ్మడం, వ్యవస్థ నమ్మండి, వ్యక్తి నమ్మకండి. ఓకే. ఇప్పుడు మేము ఇంతకుముందు ఎందుకు చెప్పాను, పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసుకోండి, రిస్క్ లేదు. అవును. బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు, రిస్క్ లేదు. మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, రిస్క్ లేదు. ఓకే. పెద్ద పెద్ద కంపెనీ షేర్స్ పెడితే వాళ్ళు 10,000 కొంటే మీరు ఒక 2 షేర్లు కొనండి. రైట్. రిస్క్ ఇప్పుడు ఇంత లిమిట్ కొనాలి, తక్కువ ఎన్ని 1 షేర్ కూడా కొనొచ్చు. ఇప్పుడు ఉమ్, మీకు ఎదురనుకుంటే అలా కొనండి. కాకపోతే చూడాల్సింది ఏంటంటే తక్కువ ధర ఉన్నది చూడాలి, అచ్చా. ప్రాఫిటబుల్ ఉండాలి, తక్కువ ధర ఉండాలి. ఓకే. ఇంతమంది కానీ మాలాంటి వాళ్ళకి అది తెలియదు కదా సార్, తెలిసే అన్నీ ఛాన్స్ తెలుస్తాయి. లేదు కదా. తెలుసుకొని ఒక్క నెల రోజులు కష్టపడండి, ఆ, మీకే తెలుస్తుంది ఎక్కడ ఏం చేయొచ్చు అని. అవునా? Yes. ఓకే. ఓకే. ఎక్కువ అవసరం లేదు, ఆ, నాకు ఎక్కువ కష్టపడే అవసరం లేదు. ఒక 4 పాయింట్స్ తెలుసుకుంటే దాంట్లో మీరు దేంట్లోనే పెట్టుకోవచ్చు, ఓకే. మన ఇష్టం, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి. సూపర్ సార్. నేను ఒక 2,000తో ఎస్, నేను ఎస్ఐపి స్టార్ట్ చేస్తాను. చేయొచ్చు, ఒక నెలకు 2,000 పెడతాను. చేయొచ్చు. మరి నేను కోటీశ్వరుడు కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాలి సార్? సార్ ఇప్పుడు మీరు ఒక దాంట్లోనే ఉండరు కదా, ఆ, సంవత్సరానికి 24,000 అవుతుంది. ఆ 24,000 వేసి ఇంకో దాంట్లో పెడతారు, అచ్చా అచ్చా. అది 1 ఇయర్ లోపల డబుల్ కావచ్చు. ఓ, ఆ, అంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ పెరిగిన కొద్దీ ప్రాఫిటబిలిటీ పెరుగుతుంటుంది. ఓకే. 10 రూపాయలు 1 రూపాయి సంపాదిస్తే 20 రూపాయలు 4 రూపాయలు సంపాదిస్తే, 2 రూపాయలు కాదు 4 రూపాయలు సంపాదిస్తే, కరెక్ట్. అంటే మనీ మల్టిప్లైస్ మనీ అనమాట. ఓకే. మనము విత్తనం ఏది పెడితే పంట ఎక్కువ వస్తుంది చూడండి. అవును. అదే మాదిరిగా మనం ఎంత డబ్బు పెట్టి పెడితే అంత లాభం పెరుగుతుంటుంది. ఓ, ఈ లెక్కన కోటీశ్వరుడు కావడం చాలా ఈజీ. అయితే ఈజీగా కష్టపడాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలి. నష్టంగా పోవచ్చు, కానీ లాభం వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే. ఆ ప్రయత్నం వదులుకోకూడదు. ప్రయత్నం Okay. మాకు నష్టపోతుంది అన్న అదే ఎక్స్పీరియన్స్. నష్ట భయాన్ని ఎట్లా బయటపడాలి? సార్ నష్టభయం అనేది ఎప్పుడూ ఉంటుంది. మీది ప్రతిరోజు నష్టభయం ఉంటుంది. నష్టభయం లేదు ఎప్పుడు, ఓకే. ప్రతిరోజు నష్టభయం ఉంటుంది. మన రోడ్డు మీద వెళ్తుంటే కూడా యాక్సిడెంట్ భయం ఉంటుంది, అయినా కానీ వెళ్తుంటాం మనం. అవును. మన తినే దాంట్లో కూడా ఏముందో కూడా అంటే అయినా కానీ నష్టభయం ప్రతిరోజు ఉంటుంది. మనం ఎంత భరించగలుగుతాం అంత రిస్క్ తీసుకోవాలి. మార్కెట్లు పడిపోతుంటాయి కదా సార్ అప్పుడప్పుడు. ఆ క్రాష్ టైంలో ఈ ఎస్ఐపిలలో ఇన్వెస్ట్మెంట్ తీసేసుకోవాలా, ఇంకా ఎక్కువ చేయాలా? ఎక్కువ చేయాలి ఇంకా. ఇంకా మార్కెట్ క్రాష్ అయినప్పుడు డౌన్ అవుతుంది కదా, అప్పుడు మార్కెట్ ఆ, అయినప్పుడు మీకు అవకాశం దొరికినట్టు. అది అచ్చా అచ్చా ఇప్పుడు అచ్చా. మీకు 10 రూపాయలు వస్తే 8 రూపాయలు దొరికినట్టు అవకాశం దొరికినట్టే, మీకు 6 రూపాయలు కంటే ఇంకా అవకాశం దొరికినట్టే మీకు. అది ఓకే. అంటే ఇన్వెస్ట్మెంట్ పెంచితే మల్టిపుల్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. మళ్ళీ తేరుకున్నప్పుడు. ఎస్, కాకపోతే వెయిట్ చేయాలి. రైట్ సార్. మ్యూచువల్ ఫండ్స్ ఎస్ మనం అనుకున్నట్టు ఎట్లాంటి రిస్క్ లేకుండా ఓ ₹1 కోటి సంపాదించే ప్లాన్ ఏమైనా ఉంటుందా సార్? సార్ రిస్క్ అనేది లేకుండా ఏది ఉండదు, రిస్క్ Okay. ఉంటుంది. ఆ, ఆ రిస్క్ ఉంటుంది ఎట్లుంటుంది అంటే మరీ ఎక్కువ లాస్ కాదు, మరీ ఎక్కువ లాభం రాదు. ఓకే. మరీ ఎక్కువ నష్టం జరిగే, ఎక్కువ లాభం జరగదు మ్యూచువల్ ఫండ్లు పెడుతుంటే. ఉమ్, ఎందుకంటే వాళ్ళు సైంటిఫిక్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కాకపోతే కొన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చి వాళ్ళు హై ప్రైస్ షేర్స్లో కూడా పెడతారు అని చెప్పని ఒక రూమర్ ఉంది. బట్ ఇంతవరకు కరెక్ట్ చెప్పాలి, ఇంతవరకు మ్యూచువల్ ఫండ్స్లో నష్టపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా తక్కువ. చాలా తక్కువ. లాభం తక్కువ ఉండొచ్చు, కానీ నష్టం మాత్రం చాలా తక్కువ. ఓకే. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ పెట్టడం వల్ల ఈ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువనే ఉంది బెనిఫిట్ మీకు, సూపర్. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అదేలేనా. దాని ప్రకారం కూడా మేము పెట్టుకోవచ్చు. లేకపోతే మనం దానిలో కూడా హై రిస్క్ ఉంటాయి, దాంట్లో కూడా low హై risk రిస్క్ పెడతారు ఉంటాయి, కొందరు. అట్లా. దాంట్లో కూడా ఎన్నో రకాల మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి ఇప్పుడు. అవును, అవును, గ్రోత్ ఫండ్స్ అని, ఎనర్జీ ఫండ్స్ అని, అవును. ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని ఎన్నో వచ్చాయన్నమాట. మనకి ఇష్టం దాంట్లో పెట్టుకోవచ్చు. Correct. కొన్ని దాంట్లో డివైడ్ చేయొచ్చు. దాంట్లో కూడా ఎన్ని అవును. సెక్షన్ అన్నింటిలో డివైడ్ చేసుకొని పెట్టుబడి పెట్టుకోవచ్చు మనకు. రైట్. స్టెప్ అప్ ఎస్ఐపి అని ఒకటి విన్నాను ఎస్ నేను. ఎస్ అంటే ప్రతి సంవత్సరం ఒక 10% పెంచుకుంటూ పెంచుకుంటూ పోవచ్చు. ఎస్ దానివల్ల ఏం మ్యాజిక్ జరుగుతుంది సార్? ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు 2,000ని ఉమ్, మళ్ళీ వచ్చే సంవత్సరము 2,000 కాదు ఇంకా 3,000 కూడా పెంచే ఆదాయం పెట్టుకోదు, ఇంకా పెంచుకునే అవకాశం ఉంటుంది. అచ్చా. స్టెప్ అప్ అంటే ఇప్పుడు మనకి ఈ సంవత్సరం ఈ నెలలో 2,000 పెడుతున్నాం, అవును. ఒక సంవత్సరం 2,400 పెడదాం అనుకున్నాం. ఓకే. ఆ స్టెప్ 20% ఎక్సెస్ అనమాట. ఓకే. తర్వాత మళ్ళీ ఇంకో 20% ఎక్సెస్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మన అకౌంట్కి డైరెక్షన్ ఇచ్చేగానే, ఇన్స్ట్రక్షన్ కానీ ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ డెబిట్ అయిపోతుంటుంది. అచ్చా అచ్చా అచ్చా. ఇవి చాలా వరకు కంపల్సరీ. సేవింగ్స్ ఈజ్ బికమ్ కంపల్షన్. ఓకే. అంటే కంపల్సరీ అంటే మన మనకు తిండి కోసం ఎలా ఖర్చు పెడతామో సేవింగ్ కూడా అలాగే పెట్టాలి. ఓ, అంత శ్రద్ధతో, సూపర్. అంత కంటిన్యూస్గా పెట్టాలి, వెనక్కి రాకూడదు. కొంచెం నష్టమైన పర్వాలేదు, ఆలస్యం అయితే వాళ్ళు మనకు వస్తుంది, కానీ నష్టం జరిగే అవకాశం లేదు. ఓకే. కాబట్టి దేంట్లోనే పెట్టండి మీరు.
పెట్టే అవకాశం ఉంది. లాభం తక్కువ అవుతుండొచ్చు కానీ కానీ మీకు మీ యొక్క వెల్త్ పెరుగుతుంటుంది. Correct. కాన్ఫిడెన్స్ మనకు ఇప్పుడు మన చేతిలో ఏమి లేని దానికి ₹1,00,000 జేబులో ఉన్నందుకు ఇంత ధైర్యం ఉంటుంది. అంతే కదా సార్. అది ఇంపార్టెంట్ అక్కడ. ఫస్ట్ సైకాలజికల్ మైండ్ సెట్ పోతుంది. కంఫర్టబుల్ అయినప్పుడు ఆలోచన వేరే విధంగా అవుతుంది. Correct. లేదు ఇవాళ కొరకు ఆలోచించాలనుకుంటే ఎప్పుడు బిజీ ఉంటారు. ఇండెక్స్ ఫండ్స్ వర్సెస్ యాక్టివ్ ఫండ్స్, ఎస్, ఈ రెండిట్లో మధ్యతరగతి వాళ్ళకి ఏది బెస్ట్? యాక్టివ్ ఫండ్సే బెటర్ ఇండెక్స్ ఫండ్స్ కంటే. ఇండెక్స్ బేస్డ్ అనేది రిస్క్ ఉంటుంది, పెరిగే అవకాశం తగ్గే అవకాశం ఉంటుంది. పెరుగుతుంది కానీ కొంచెం కొంచెం పెరుగుతుంటుంది. ఆ యాక్టివ్ ఫండ్స్లో అయితే మంచిగా పెరిగే అవకాశం గ్రాడ్యువల్గా పెరుగుతుంది, సాలిడ్ కన్సాలిడేషన్గా పెరుగుతుంది. గ్రాఫ్ ఇలా పెరుగుతుంది, ఓకే, ఇలా కాదు ఇలా కాదు, రైట్, గ్రాఫ్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకు యాక్టివ్ ఫండ్స్ కంటే బెటర్. ఓకే సార్. చేతిలో ₹1,00,000 లేని ఒక మనిషి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టొచ్చా? ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ వచ్చాయి, దాంట్లో పెట్టండి. ₹1,000 పెట్టుకోవచ్చు. సిప్ ద్వారా 2,000 పెట్టుకోవచ్చు. 3 నెలకి పెట్టుకోవచ్చు. దాంట్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఫండ్స్ పెట్టుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ వచ్చాయి, అది కూడా రియల్ ఎస్టేట్, దాంట్లో పెట్టచ్చు. ఇంకా కొత్త మార్కెట్ ఏంటంటే గోడౌన్, వేర్ హౌసింగ్, ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు వేర్ హౌసింగ్ కార్పొరేషన్స్లో కూడా చాలా డిమాండ్ ఉంది ఇన్వెస్ట్మెంట్ కొరకు. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వేర్ హౌసింగ్, అది వేర్ హౌసింగ్ సెక్టర్లో పెట్టచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్, రోడ్స్, ఇవన్నిట్లో కూడా మన అవకాశాలు ఉన్నాయి. దేంట్లోనే పెట్టుకోవచ్చు మనకి ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇంతకుముందు తెలుస్తుంది కాదు, మనకు తెలిసినే పెట్టుకోండి. ఇప్పుడు అట్లా కాదు, కళ్ళు మూసుకొని దేంట్లో పెట్టినా కానీ రిస్క్ తక్కువ. ఊరి చివరిలో భూమి కొనాలా, లేకపోతే సిటీ అవుట్స్కట్స్లో ఏదన్నా వెంచర్లో ప్లాట్ కొనాలా? ఏది తొందరగా డబ్బులు అవుతుంది, ఏది సేఫ్? మీకు వ్యవసాయం చేస్తే లేకపోతే సిటీలో కొనండి. అచ్చా, వ్యవసాయం చేయాలనుకుంటే ఊర్లో కొనండి. ఓకే. వ్యవసాయం ఎందుకంటే వ్యవసాయం నష్టదాయకం కాదు, వ్యవసాయం లాభదాయకం. ఇప్పుడు ఎంతోమంది వ్యవసాయదారులు లాభం సంపాదిస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు. కాబట్టి ఇలా వ్యవసాయం కూడా లాభదాయకమే. చేయగలిగితే వ్యవసాయం చేయగలిగితే ఊర్లో కొనండి. వ్యవసాయం చేయకూడదు అనుకుంటే ఊరి సిటీ పక్కన ప్లాట్ కొనండి. ఓకే, ఏదైనా పెరిగే అవకాశం ఉంటుంది. సూపర్. కాకపోతే సొంత డబ్బుతో కొనండి, అప్పు తీసుకొని కొనండి. దాని మీద ఎందుకంటే దాని మీద ఆదాయం రాదు, కానీ మీరు మాత్రం వడ్డీలు కట్టాలంటే మళ్ళీ నష్టపోయే అవకాశం ఉంది. సార్, హోమ్ లోన్ అనేది అసెటా లయబిలిటీయా? దీనివల్ల పేదవాళ్ళు అవుతాం మనం? చెప్తానండి. ఇప్పుడు మీకు హోమ్ లోన్ అనేది 50 లక్షలు కొంటారు, 80 లక్షలు వాల్యుయేషన్ పెంచి 60 లక్షలు లోన్ తీసుకోండి, అది లయబిలిటీ అవుతుంది. అలా కాకుండా 50 లక్షలు 30 లక్షలు లోన్ తీసుకొని 20 లక్షలు సొంత కంట్రిబ్యూట్ చేసుకుంటే అది ఎసెట్ అవుతుంది. పర్ఫెక్ట్. కాబట్టి మీకు మీ సొంత డబ్బు ఎంత ఉందనే చూడండి. అక్కడ మీ సొంత డబ్బులు 50% కంటే ఎక్కువ మీ సొంత డబ్బు ఉంటేనే బెటర్ హోమ్ లోన్కి వెళ్ళినప్పుడు. ఇవ్వలేకపోతే నెక్స్ట్ ఒక 2 years అవుతా కొనండి, అర్జెంట్ ఏముంది. ఇప్పుడే కొనాలని ఏం తొందర లేదు. ధరలు పెరిగితే ఎప్పటికైనా పెరుగుతుంది, అప్పటికి కూడా దొరుకుతాయి. దొరికైన అవకాశం సమస్య లేదు. మీరు ఒక 5 సంవత్సరాలు చూస్తే ఇప్పుడు రేట్ డబ్బులైనా అదైనా సేమ్ అవుతుంది మీకు. కానీ మన డబ్బు లేకుండా కొనడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మొత్తం అప్పు తీసుకోకుండా మాత్రం 50% ఎక్కువ తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఎన్నో మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సార్, ఇంకోటి, ఈఎంఐతో ఇల్లు కొనుక్కోవడం బెటరా, సిప్ వేసుకొని ఓ 15 సంవత్సరాలు డబ్బు దాచుకొని ఆ తర్వాత కొనుక్కోవడం బెటరా? సరే, ఈఎంఐతో ఇల్లు కొనడం బెటరే. ఎప్పుడంటే మీరు ఆల్రెడీ అద్దె ఇంట్లో ఉంటున్నారు, రెంట్కి ఇస్తున్నారు, రెంట్ ఒక 50,000 ఇస్తున్నారు రెంట్. మీరు ఇంకో ₹1,00,000 ఇన్స్టాల్మెంట్ వచ్చినా ఈఎంఐతో కొనుక్కుంటే పర్వాలేదు. కానీ మీరు 50,000 రెంట్ ఇప్పుడు రెంట్ ఇస్తున్నారు, 2 లక్షలు ఇన్స్టాల్మెంట్ పెట్టుకుని అనుకోండి, అది ప్రాబ్లం అవుతుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం అవుతుంది. అదే అలా కాకుండా మీరు 15 సంవత్సరాల తర్వాత సిప్లో పెట్టి కొందామనుకుంటే అప్పటి ధరలు పెరిగిపోతాయి, అప్పటి ధరలు పెరిగిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మొదటి సిద్ధాంతం ఏంటంటే క్యాచ్ ది యంగ్. చిన్నగా ఉన్నప్పుడే, తక్కువ ధర ఉన్నప్పుడే కొనాలి. ఫస్ట్ కాన్సెప్ట్ అది, క్యాచ్ ది యంగ్. అది అప్పుడు తక్కువ ధర ఉన్నప్పుడే కొనాలి, పెట్టుకుంటే ఎప్పటికైనా ధర వచ్చే అవకాశం ఉంటుంది. మన తక్కువ ధర ఉండదు, ఫస్ట్ రాసిన టార్గెట్ తక్కువ ధర ఏది ఉందని. తక్కువ ధరలో ఏది ఉంది? సపోజ్ మనం ₹100 మార్కెట్లో ₹100 ఉంది, మనకి ₹80 దొరుకుతుంది, తక్కువ ధరనే. ఇంకా 50 కొన్ని చోట్ల 50 దొరుకుతాయి, అవి ఇంకా తక్కువ ధరనే. అలాంటి మార్కెట్ సెర్చ్ చేయాలి. ప్రతి చోట అవకాశం ఉంటుంది. మరి ఒక్కళ్ళు వీలు లేకపోతే 3 కలిసి కూడా కొనవచ్చు. ఇంకొకటి సార్, రియల్ ఎస్టేట్లో ఈ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అంటే ఏంటి సార్? ఈ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అంటే ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, కమర్షియల్ ప్రాపర్టీ ఉంది, 50 మంది కలిసి కొంటారు. 50 మంది కలిసి డెవలప్మెంట్ చేస్తారు, కన్స్ట్రక్షన్ చేస్తారు, రెంట్కి ఇస్తారు. 50 మంది డివైడ్ చేసుకుంటారు దాన్ని. 1/50 షేర్ అని ఉంటుంది. ఏ 50 షేరో తెలియదు, కానీ 1/50 మొత్తం రైట్ ఉంటుంది. అది ఫ్రాక్షనల్ ఓనర్షిప్. లీగల్గా టైటిల్ డీడ్ ఉంటుంది మీ పేరు మీద, అది అలా అవుతుంది. మంచిదేనా అట్లా చేయడం? మంచిదే, కానీ 50 మంది కలిసి ఉండాలి, ఒక విధంగా ఆలోచన ఉండాలి, ఒక విధంగా. కొందరు అమ్మేస్తామంటారు, కొందరు ఇది చేస్తామంటారు, కొందరు ఈ విధంగా ఇళ్ళకి రెంట్కి ఇవ్వద్దు, ఇంకోళ్ళకి ఇద్దామంటారు. డిస్ప్యూట్స్, డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అయితే.
అదే ఇప్పుడు మీరు ఇంకా మిగతా ఆల్టర్నేటివ్ ఉంది. దాంట్లో ఉన్నారనుకోండి, ఒక ఫండ్‌లు పెట్టేసి దాంట్లో పెట్టేసి ఆ ఫండ్ దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిందనుకోండి, మీకు ఫండ్‌తోనే సంబంధం ఉంటది. ప్రాపర్టీతో సంబంధం ఉండదు. సో, అలా చేయడం బెటర్ అంటారు. మనకు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్‌కెళ్ళాలి. మనం ఒక 20% గాని, 30% గాని ఇన్వెస్ట్‌మెంట్ చేయగలుగుతాం ప్రాపర్టీలో అనుకుంటే ఫ్రాక్షనల్ షేరింగ్‌కెళ్ళినా పర్వాలేదు. ఓకే. అంటే మినిమమ్ 25% మన షేర్ ఉండాలి. అచ్చా, మినిమమ్ 25. ఉంటే మనకు పవర్ ఉంటే అధికారం ఉంటుంది. మనకు తెలియకుండా ఏం చేయకపోయే అవకాశం ఉంటుంది. నిర్ణయం తీసుకునే అవకాశం. సార్, ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్ల పెళ్లి కోసం అని గోల్డ్ కొంటా ఉంటారు. అట్లా ఫిజికల్ గోల్డ్ కొనుక్కొని ఇంట్లో దాచిపెట్టుకోవడం బెటరా? గోల్డ్ ఫండ్స్‌లో ఫండ్ పెట్టడం ఏదైనా బెటరా? పర్వాలేదు. ఎందుకంటే గోల్డ్ ఫిజికల్‌గా కొని ఇంట్లో పెట్టినా జాగ్రత్తగా పెట్టాలి, కాపాడుకోవాలి. అవును. ఫండ్‌లో కొన్నా గాని అంతే. ఫండ్‌లో కొన్నా గాని వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఇంత యూనిట్స్ అని ఇస్తారు వాళ్ళు. ఓకే. ఇన్ని గ్రామ్స్ మనం అంత ఇన్ని గ్రామ్స్ పర్చేస్ చేసుకొని అన్ని గ్రామ్స్ కొంటారు. ఎప్పుడు అడిగితే అప్పుడు గ్రామ్స్‌లో ఇచ్చేస్తారు. మనకి క్వాంటిటీ ఇచ్చేస్తారు. లేకపోతే ఆ రేట్ ఇచ్చేస్తారు వాళ్ళు. హ్మ్. కాబట్టి ఫిజికల్ కంటే ఈ ఫండ్స్‌లో పెట్టడం బెటర్. ఓహ్! ఫిజికల్ కంటే ఫండ్‌లో ఫండ్‌లో పెట్టడం పెట్టడం బెటర్. బెటర్. ఓకే. అంటే కాకపోతే అది ఆ ఫండ్ ఎంతవరకు సేఫ్ అనేది చూడాలి. అది ఆ ఫండ్ ఎంత సెబీ ఆథరైజ్డ్ ఉండాలి. రైట్. సెబీ ఆథరైజ్డ్ ఉంటేనే పెట్టాలి. ఓకే. ఎవరో మనకు తెలిసిన వాళ్ళు పెట్టారు కాబట్టి మనం పెట్టాము. వాళ్ళు కలిసి కొన్నారు కాబట్టి పెట్టాము. అది మాత్రం కరెక్ట్ కాదు. సెబీ ఆథరైజ్డ్ ఫండా కాదా చూడాలి ఫస్ట్. ఓకే. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది ఆథరైజింగ్ అథారిటీ ఫర్ ఆల్ దీస్ ఫండ్స్, రెగ్యులేటింగ్ అథారిటీ. అచ్చా. రిజర్వ్ బ్యాంక్స్ ఎలాగో దీని సెబీ అలాగే అనమాట. కాబట్టి సెబీ రిజిస్టర్డ్ ఆథరైజ్డ్ కాదా అని చూసి దాని ప్రకారం అడ్వైస్ తీసుకొని, ఎస్పెషల్లీ డీమాట్ అకౌంట్లో వస్తుంది మన ఫండ్ కూడా. అవును. దాంట్లో ఉందా లేకో చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే. గోల్డ్ నగలు చేయించుకుంటే తరుగు కూడా వస్తది కదా! ఖచ్చితంగా వస్తుంది. సో, అది నష్టమేగా మనకి. నష్టమే, తరుగైన నష్టమే. దాంట్లో ఓకే. క్వాంటిటీ కూడా తగ్గిపోతుంటే ఒక్కోసారి అవును. అవును. నష్టం. ఒక్కోసారి మనకి అమ్మిన వాళ్ళు కూడా క్వాలిటీ ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోవచ్చు. అది కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. సో, వెండిని మనం ఇంకా తక్కువ అంచనా ఏస్తున్నామా సార్? లేదంటే 2026లో అది గేమ్ చేంజర్ అయ్యే ఛాన్స్ ఉందా? వెండి గేమ్ చేంజర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి వెండిని ఎంత కొనగలిగితే కొనండి. ఓహ్! మంచి అవకాశం ఎక్కడ తేడా కొట్టే ఛాన్స్ లేదిక. లేదు. ఓకే. పుట్టిన 10% అటు ఇటు అంతే, పెద్దగా అంతే. డిఫరెన్స్. ఓకే. మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో. ఓకే. సార్, సంవత్సరానికి 12 లక్షలు సంపాదించే ఒక ఎంప్లాయీ టాక్స్ కట్టకుండా ఉండగలిగే దారులు ఏమైనా ఉన్నాయా? 12 లక్షలు సంపాదించాక ట్యాక్స్ కట్టే అవసరమే లేదు. 12 లక్షల లోపల ఉంటే. అవునా? అవును. 12 లక్షలు దాటితేనే కట్టాలి. ఓకే. 12,75,000 దాటితే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు, లేకపోతే ఉండదు. ఓకే. ఒకవేళ 12 లక్షల పైన సంపాదిస్తున్నాడు, టాక్స్ కట్టకుండా ఉండే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పుడు మాత్రం ప్రస్తుతంగా వ్యక్తులకు లేదు, ఆ. ఇండివిజువల్గా తగ్గించే అవకాశం. ఎందుకంటే ఇంతకుముందు డిడక్షన్స్, ఎగ్జామ్షన్స్ అవన్నీ ఉండేది. డొనేషన్స్కి, పిల్లల స్కూల్ ఫీజులకని, హౌసింగ్ లోన్ అని వీటానికి ఎగ్జామ్షన్ ఉండేది అప్పుడు. ఇప్పుడు లేదు, అది కంప్లీట్ తీసేశారు. అయ్యో. తీసేసి ఇంత 2.5 lakhs 12 lakhs చేశారు అన్నమాట. దాని కొరకే అచ్చా. మీ డిడక్షన్స్ ఏమొద్దు, 12 lakhs చేయండి అని చెప్పి చేశారు అన్నమాట. ఇంకోటి ఈ మధ్య చూస్తారు, ఫేక్ క్లెయిమ్స్ వల్ల ఫేక్ క్లెయిమ్ చాలా వచ్చాయి కాబట్టి కొన్ని వేల కోట్లు గవర్నమెంట్ నష్టం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అవన్నీ తీసేసి మీరు 12 లక్షలకు ఇది చేసుకుని మీరు సేవింగ్ చేసుకోకపోండి, మీ ఇష్టం, వదిలేశారండి. ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ లాగా చూడొచ్చా? ఇన్వెస్ట్మెంట్గా చూడకంటే సేవింగ్స్ లాగా చూడాలి. ఓకే. సేవింగ్స్ అంటే మనకు నష్టం జరగదు, మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, వడ్డీ లాగా వస్తుంది అంతే. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది సార్. టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సేవింగ్ కాదు, ఇది కాదు. ఓన్లీ మనకు 1 year కోసం కడతాం. 1 year అయిపోగానే వాళ్ళకి సంబంధంలో మనకు రిస్క్ కవర్ లేదు ఇంకా. కాకపోతే ప్రీమియం ఉంటుంది ఎక్కువ. టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కువగా ఉండాలి. ఓకే. ఇప్పుడు ఎక్కువ కవరేజ్ ఉండాలి టర్మ్ ఇన్సూరెన్స్కి. అవును. ఈ మిగతా సేవింగ్స్ ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి కానీ తగ్గించుకున్నా పర్వాలేదు, అవి పెద్దగా అవసరం లేదు. ఓకే. టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కువ కవరేజ్ అయ్యేట్టు ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కోటి రూపాయలు ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత కంఫర్టబుల్. ఓకే. సుకన్య సమృద్ధి యోజన ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అంటే పిల్లల పేరు మీద అసెట్స్ కొన్న ట్యాక్స్ రిబేట్ ఏమన్నా దొరుకుతుందా సార్? దానికి సంబంధం లేదండి. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ దానికి ఇంతకుముందు చెప్పినట్టుగా డిడక్షన్స్ అన్ని తీసేశారు కాబట్టి ఇప్పుడు అది డిడక్షన్స్ లేదు కాబట్టి దీనికి సంబంధం లేదు. మీ పెట్టుబడి పిల్లల పేరు మీద ఏమి ఇన్వెస్ట్ చేసినా కానీ అంటే వేస్ట్ అని కాదు, అదే ఐ మీన్ ట్యాక్స్ బెనిఫిట్ లేదు, బెనిఫిట్ ఏం లేదు. 2026లో సార్ స్టాక్ మార్కెట్ లో ఏ సెక్టార్ మనకి లాభాల పంట పండించే అవకాశం ఉంది? ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంది గ్రీన్ ఎనర్జీ, అంటే సోలార్ కానీ, విండ్ మిల్ కానీ, హైడ్రో పవర్స్ కానీ, గ్రీన్ ఎనర్జీ. సెకండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. థర్డ్ స్కిల్ డెవలప్మెంట్. ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం. ఛాన్స్ లేదా సార్? ఇవి అయిపోయింది కదా లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం నుంచి లాస్ట్ 2 years నుంచి ఈవీ నడుస్తుంది, ఎలక్ట్రిక్ వెహికల్ నడుస్తుంది కదా, అంచె తక్కువ ఉంటుంది, తక్కువగా ఉంది. ఇది అయిపోతుంది. తర్వాత ఇవి 3 సెక్టార్లు ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మనకు. తర్వాత ఇంజనీరింగ్ సెక్షన్లో, అంటే ఇంజనీరింగ్ సెక్షన్ అంటే ఇప్పుడు డిఫెన్స్లో వాడేది కానీ, లేకపోతే రైల్వేస్లో వాడేది కానీ, ట్రాన్స్పోర్ట్లో వాడేది కానీ, వాటిలోకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
అంటే తక్కువ వాల్యూతో వాల్యూ అడిషన్ ఎక్కువ వాల్యూ అడిషన్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, సెక్టార్ సర్వీస్ సెక్టార్స్. అవునవును. ఇప్పుడు 10 రూపాయల వస్తువు తయారీ దాన్ని వాల్యూ అడిషన్ చేసి 50 రూపాయలకు అమ్మగలుగుతారు, ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. సర్వీస్ సెక్టార్లో ఎక్కువ ప్రాఫిటబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది అచ్చా. ఈ మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ కంటే. ఓకే. కాబట్టి మీరు ఏ సెక్టార్ అయినా సర్వీస్ సెక్టార్ వాల్యూ అడిషన్ ఎక్కువగా ఉన్న సెక్టార్ తీసుకుంటే మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ ధర పెరిగే అవకాశం ఉంటుంది. సూపర్. ఇంకొకటి సార్, లేడీస్ గృహిణులు ఇంట్లో ఉండి నెలకు ఒక 5,000 ఇన్వెస్ట్ చేయడానికి ఏమన్నా మంచి ప్లాన్స్ ఉన్నాయా సార్? వాళ్ళు 5,000 ఇన్వెస్ట్ చేసే బదులు వాళ్ళ 5,000తో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు. కాకపోతే ఒకటండి, పని చేసేటప్పుడు ఇప్పుడు చిన్నది అనుకోకూడదు. ఆ చిన్న పని లేకపోతే జీవితం ఎవరి జీవితం గడవదు. అంతే కదా. ఈవెన్ రోడ్ క్లీనింగ్ కూడా, క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా అది ఇంపార్టెంట్ వర్క్, అది లేకపోతే చేయలేము. హౌస్ కీపింగ్ కూడా ఇంపార్టెంట్, అది లేకపోతే లేదు. కాబట్టి అది చేయడం చిన్న పని అనుకోకూడదు. సర్వీస్ సెక్టార్లో అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు. అంటే ప్రతి ఒక్కరికి టైం ఇంపార్టెంట్ కాబట్టి, పేయింగ్ కెపాసిటీ టైం ఇంపార్టెంట్ కాబట్టి, ఆ టైంలో తక్కువ టైంలో ఎక్కువ చేయాలనుకుంటారు కాబట్టి దే ఆర్ రెడీ టు పే. ఆ సర్వీస్ సెక్టర్ని పెంచుకోండి. మేము చెప్పిన హౌస్ కీపింగ్ కానీ, లేకపోతే మెయింటెనెన్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ కానీ, ఏదైనా సరే సర్వీస్ సెక్టార్లో ఉన్నంత బెనిఫిట్ ఇప్పుడు ఇంకా దేంట్లో లేదు. ఇప్పుడు ఆ సర్వీస్ సెక్టర్ మీరు ఇండివిజువల్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు టైలరింగ్ కానీ, డిజైనింగ్ కానీ, ఇవన్నీ కూడా కొత్త అవకాశాలు అనమాట. అవి మీరు టాలెంట్ ఉపయోగించండి. ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేయండి ఎక్కడెక్కడ ఏముంది అనేది చూసి దాన్ని కొన్ని అసెంబ్లీ చేసి కూడా మీరు డిజైన్ తయారు చేయొచ్చు. అది కస్టమర్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ ప్రాసెసింగ్, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మన ఇది కొన్ని పప్పులు ఉంటాయండి, పప్పులు పొడి తయారు చేయడం, దాన్ని బ్రాండ్ తయారు చేసాం. కాకపోతే ఇట్లా మోసం చేయకూడదు. క్వాంటిటీలో కానీ క్వాలిటీలో మోసం చేయకపోతేనే మీకు డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో 20 లక్షల వరకు, 20 లక్షల సంవత్సరానికి 20 లక్షల టర్న్ ఓవర్ వరకు ఎవ్వరు మిమ్మల్ని అడగరు ఏం చేశారనేది. మీరు ఏం చేసినా కానీ 20 లక్షల లోపల అంటే ఎవరు ఏమి అడగరు. 20 లక్షలు దాటితేనే GST అడుగుతుంది, నోటీస్ ఇస్తుంది మీరు ఏం చేశారని చెప్పనేది. కాబట్టి 20 లక్షల వరకు ఎవరేం అడగరు. కాబట్టి మీరు చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. ఒక్కడు కాకపోతే కంబైన్ టీమ్గా వర్క్ కూడా తయారై కూడా చేసుకోవచ్చు. ఇంత డిజైన్ నిట్టింగ్ కానీ, ఇది మన టైలరింగ్ కానీ, లేకపోతే మిగతా ఏ సర్వీస్ అనే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇవాళ అందరూ చదువుకున్న వాళ్ళే, టాలెంట్ ఉన్నవాళ్ళు, దాన్ని ఉపయోగించవచ్చు. ఏది పని చిన్నది కాదు. ఇది నేను చిన్న పని చేస్తున్నాను. ఇప్పుడు వంట వస్తువులు కూడా, తినే వస్తువులు ఎన్నో తయారు చేసి అమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పిండి పదార్థాలు తయారు చేసి అమ్మేవాళ్ళు, సంపాదించేవాళ్ళు. చేయొచ్చు, ఏముంది దానికి, చేయాలని చేయకూడదు ఏముంది. చెప్పాడుగా ఇంతకుముందు, క్వాలిటీలో మోసం చేయకూడదు, క్వాంటిటీలో మోసం చేయకూడదు. చాలు ఆ క్రెడిబిలిటీ వచ్చిందని ఆటోమేటిక్గా మీకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. మధ్యతరగతి వాడికి అతిపెద్ద ట్రాప్ ఏంటంటే క్రెడిట్ కార్డు. సో ఆ క్రెడిట్ కార్డు నుంచి బయటపడి, ఆ ట్రాప్ నుంచి దాన్ని, ఆ మిగిలిన మనీని వెల్త్ క్రియేషన్కి ఎలా మళ్ళించవచ్చు సార్? సార్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అంటేనే భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని మనం తాకట్టు పెట్టినట్టుగా. అందుకే క్రెడిట్ కార్డ్ లేకపోవడం మంచి నా ఉద్దేశం. ఉంటే ఉండని, ఎంతవరకు ఉండాలంటే మీకు కొన్ని కంపెనీస్ క్రెడిట్ కార్డ్ మాత్రం యాక్సెప్ట్ చేస్తాయి, డెబిట్ కార్డ్ యాక్సెప్ట్ చేయవు. అలాంటి వాటి కొరకు మాత్రమే అటెట్గా ఉండాలి. ఇప్పుడు నాకు నా పర్సనల్గా వచ్చేసరికి నా క్రెడిట్ కార్డు 30 సంవత్సరాల క్రితం తీసుకున్నాను, 95లో. అప్పుడు 20,000 ఉండేది, ఇప్పుడు 12,000. 50 lakhs ఇస్తామంటున్నారు. నేను వద్దని చెప్పాను, నాకు 12,000 చాలని చెప్పాను. అవునా? అదే నడుస్తుంది ఇప్పుడు క్రెడిట్ కార్డు. వద్దని చెప్పాను నేను, ఐ డోంట్ వాంట్ మోర్ దెన్ దిస్ అని చెప్పాను. కొన్నిటికి మాత్రం పేమెంట్ చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి మన వెబ్సైట్లో వీటికి సాఫ్ట్వేర్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నాకు అంతకంటే కొద్దు, ఐ డోంట్ వాంట్ మోర్ దెన్ దిస్ అని చెప్పాను. కాబట్టి అవసరం లేదు మన క్రెడిట్ కార్డ్. ఖర్చుల కోసం అప్పు తీసుకోవడం పరిస్థితి రాకూడదు ఎప్పటికి కూడా. క్రెడిట్ కార్డ్ ఖర్చుల కోసం అప్పు తీసుకున్నట్టే, ఇట్స్ నాట్ గుడ్. ఆర్థిక క్రమశిక్షణలో మొదటి తప్పు అది. సార్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంది కదా, ఇన్ఫ్లేషన్ మధ్యతరగతి తినేస్తూ ఉంటుంది. వాళ్ళు పాపం డబ్బులు ఇంట్లో పెట్టుకుంటారు, ఆ ఇన్ఫ్లేషన్ గురి అయిపోతుంది, చాలా ఇబ్బంది పడతారు. ఆ ఇన్ఫ్లేషన్ గురి కాకుండా ఇన్వెస్ట్ చేసే మార్గాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇన్ఫ్లేషన్ అనేది ఒకప్పుడు మన దగ్గర ఒక 10-15 సంవత్సరాల క్రితము 9, 10, 11% ఉండేది. 12, కొన్ని చోట్ల 12-13% కూడా ఇన్ఫ్లేషన్ ఉంది. ఇప్పుడు బిలో 3% ఉంది ఇన్ఫ్లేషన్. ఎస్, కొన్ని వస్తువులు పెరిగాయి, కొన్ని వస్తువులు పెరగట్లేదు. మరి అనుకుంటే పెరిగిన వస్తువుల గురించి ఆలోచిస్తాము, పెరిగిన వస్తువుల గురించి ఆలోచించట్లేదు. కొన్ని తగ్గినాయి కూడా. ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి, దేనివల్ల వస్తున్నాయి ఆఫర్స్? డిస్కౌంట్స్ ఇస్తున్నారు, దేనివల్ల ఇస్తున్నారు సార్? రేట్లు పెంచి డిస్కౌంట్ ఇస్తారు కదా సార్. రేట్ పెంచకుండా కూడా డిస్కౌంట్ ఇచ్చిన వాళ్ళని అవి కూడా చూడండి. మనం పెరిగిన చూస్తే తగ్గినాయి కూడా చూడండి. చూస్తే మీకు యావరేజ్ ఇన్ఫ్లేషన్ 3% దాటట్లేదు. కాబట్టి మీరు బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గడం అనేది. కాకపోతే మనం అనుకునే కొన్ని ఉంటాయి, మనకి ఇష్టమైనవి ఉంటాయి. 10 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటాం, అది ఇష్టమైంది అనుకున్నప్పుడు. కాకపోతే మనం ఆల్టర్నేటివ్ చూడాలి. 50 రూపాయలు కాకుండా ఇంకా తక్కువ ధరలు ఇంకేమైనా ఉందో చూస్తే అప్పుడు దొరుకుతాయి. అన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, లేదని లేదు. కొంచెం అడ్జస్ట్ కావాలి, రీసెర్చ్ చేయాలి, పట్టుకోవాలి, అడ్జస్ట్ కావాలి, కాంప్రమైజ్ కావాలి, అడ్జస్ట్ కావాలి. రైట్.
సార్ ఒక 25 ఏళ్ళ యంగ్ బాయ్ ఎస్ 40 ఏళ్ళకి రిటైర్ అవ్వాలి. ఎస్ అలా చేయాలి అంటే వాడు ఎవ్రీ మంత్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి సార్? ఎంత సేవ్ చేయాలి? ఆయన ఫ్యూచర్లో ఎంత కావాలనుకుంటున్నాడు మంత్లీ అనేది చూడాలి. సార్ రిటైర్ అయిపోవాలి రిటైర్ అయిపోతే ఏం చేయాలంటే తర్వాత నెలకు 15,000-20,000 రావాలి కదా. కావాలిగా. దానికోసం అంటే ఇప్పుడు ఆయన 40 సంవత్సరాలు రిటైర్ అయ్యేసరికి 50 లక్షలు ఉండాలి. ఉంటే సంవత్సరానికి 4 లక్షలు వస్తుంది. ఇప్పుడు 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అవును. ఇంకా తగ్గితే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి 40 లక్షలు అంటే ఏం చేయాలి? ఎవ్రీ మంత్ ఎంత సేవింగ్ చేయాలి? అది ఎంత చేయాలి అదే చెప్తున్నాను. ఇప్పుడు మంత్లీ ఒక 10,000 చేస్తాను, 1,20,000 అవుతుంది. 15 సంవత్సరాలు సరిపోదు. 20,000 చేయాలి. 20,000 చేయాలంటే మంత్లీ 20,000 చేయాలంటే ఇప్పుడు 30,000 వస్తుంది. 40 లక్షలు వస్తుంది. 20,000 సేవ్ చేయాలంటే మీ ఆదాయం ఎంత ఉండాలి? 50,000 లక్ష పైన ఉండాలి కదా. అలా చేయాలి అంటే రివర్స్కి వెళ్ళాలి. అప్పుడు నీకు కావాల్సింది ఏంటి? ఎంతెంత చేయగలుగుతావు? అప్పుడు ఏం చేస్తే నీకు ఆ టార్గెట్ నిండుతావు. ఎవ్రీ మంత్ టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. ఆ టార్గెట్ ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఫిక్స్, ఆ టార్గెట్ని నింపాలి ఫస్ట్. అందుకే ముందు ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్, నెక్స్ట్ ఎక్స్పెండిచర్. పెట్టుబడి పెట్టిన తర్వాతనే ఖర్చు పెట్టండి. ఖర్చు పెడితే పెట్టుబడి పెట్టడం కాదు, ఫస్ట్ అక్కడ టార్గెట్ నింపుతుంది ఇక్కడ పెట్టండి. అప్పుడు మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుంది. యూ ఫీల్ కంఫర్టబుల్. ఊబులో కూరుకుపోయి ఇక ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదనుకునే లాంటి వ్యక్తులు మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెడితే కోటీశ్వర్లు అవుతారు? ముందు ఏం చేయాలంటే కొత్తగా అప్పు తీసుకోకూడదు. ఓకే. ఎట్టి ఫస్ట్ నేను తీసుకోవాలని డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టాప్. సెకండ్ ఏం చేయాలి? ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, వాటిని కట్టేసేయాలి. ఓకే. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇన్స్టాల్మెంట్ తీసుకోవాలి, పెంచాలి కొంచెం. ఇప్పుడు అట్లా పెంచుకోవచ్చా? వాళ్ళకి అడగ. ఇప్పుడు బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంక్ అడగా నేను ఇంకా లోన్ తర్వాత కడతాను, ఓన్లీ ఇంట్రెస్ట్ కడతాను, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఎక్కువ ఇన్స్టాల్మెంట్, ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్, క్రెడిట్ కార్డు కానీ ఇలాంటి ముందు కట్టేసుకోవాలి. ఆ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ రేట్ తగ్గినా కొద్దీ మీకు ఇక్కడ ఇన్స్టాల్మెంట్ తగ్గే అవకాశం ఉంటుంది. మెల్లిమెల్లిగా రీపేమెంట్ చేసుకుంటే ఒక 5 years తగ్గి మొత్తం అప్పుల నుంచి బయటపడవచ్చు. డిటర్మినేషన్ కావాలి, ధైర్యం కావాలి, పట్టుదల కావాలి, తర్వాత కుటుంబ సహకారం కావాలి. అది ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి మనం ఏం చేస్తామంటే అప్పులకు ఎప్పుడు వెళ్తున్నామంటే నేను చేసేది ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. పిల్లలకు కూడా తెలియదు, భార్య కూడా ఎవరికి కూడా తెలియకూడదు. వాళ్ళకి తెలియకుండా అప్పు చేయడం అనేది ఎప్పటికీ కూడా తప్పే. అది వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రతి ఆర్థిక నిర్ణయంలో వాళ్ళు భాగస్వామ్యం తీసుకోవాలి. అప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే మనం సహకరిస్తారు. ఖర్చు తగ్గించాలన్నా కానీ, పొదుపు చేయాలన్నా కానీ, పెట్టుబడి పెట్టాలని సహకరిస్తారు. కాబట్టి కుటుంబాల్లో చెప్పి అప్పు తీసుకుని వచ్చినప్పుడు, అప్పు తీసుకునే అవసరం లేకపోతే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అప్పు తీసుకునే పరిస్థితి ఖచ్చితంగా మాత్రం కుటుంబ సహకారం తీసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళ సహకారం తీసుకొని ఖర్చు తగ్గించిన పొదుపు చేయడం, పెట్టుబడి చేయడం చేయొచ్చు. సీనియర్ 40 years సార్ మీ సర్వీస్? 43 years. 43 years ఆఫ్ సర్వీస్లో ఒక మధ్యతరగతి వ్యక్తి కోటీశ్వరుడు అయిన సక్సెస్ స్టోరీ అని తెలుసా అండి? చాలా మంది ఉన్నారు. అవునా? చాలా మంది ఉన్నారు. మా క్లయింట్స్ ముందు 10 మంది వరకు అయితే. అవునా? అంటే అప్పుడు 2,000 ట్యాక్స్ కట్టమంటే 2,000 కట్టాలి సార్ అని బాధపడేవాళ్ళు. 20 లక్షలు ట్యాక్స్ కడుతున్నారు. అంటే నేను చెప్పేది 30 ఏళ్ళ క్రితం. ఓకే. వాళ్ళు వాలంటీర్గా కడదాం సార్, వచ్చుంది కడదామంటున్నారు. అప్పుడు ఎప్పుడో 2,000, అప్పుడు 4 లక్షలు 5 లక్షల ఎకరంగా ఉన్నది భూములు ఇవాళ 50 లక్షలు 60 లక్షలకు వచ్చాయి. రెడీ అంటే పెట్టుబడి అనమాట. కనీసం 10 మంది మా క్లయింట్స్ అయితే అలాంటి వాళ్ళు. అంటే అప్పుడు 10 లక్షలు ఉన్న వాళ్ళు 100 కోట్లకి అయిన వాళ్ళు. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనీ మేనేజ్మెంట్ చేయాలి అంటే మీరు ఏమన్నా ఒక గోల్డెన్ రూల్ చెప్తారా? గోల్డెన్ రూల్ ఏంటంటే సేవ్ ఫస్ట్, స్పెండ్ నెక్స్ట్. ఓకే. ముందు పొదుపు చేయండి, తర్వాత ఖర్చు పెట్టండి. సూపర్. ఖర్చు మిగిలిన పొదుపు కాదు, పొదుపు మిగిలిన ఖర్చు. తర్వాత ప్రతి పొదుపుని పెట్టుబడిగా మార్చండి. ఓకే. తక్కువ ధర ఉన్నది కొనండి. ఏదైనా సరే మీకు తెలిసింది ఏది సరైనా సరే. ఇప్పుడు ఒకసారి చూడండి, టమాటాలు ఆఫ్ సీజన్లో 50 రూపాయల కిలో ఉంటుంది, ఆఫ్ సీజన్లో 2 రూపాయల కిలో ఉంటుంది. అలాంటి వాటిలో ఉంటే వాళ్ళకు తక్కువ కొని ఇచ్చేసుకోండి. అంటే ఇలాంటి ప్రాసెసింగ్, దాన్ని కొని ప్రాసెసింగ్ చేసి టమాటా కెచప్ చేయొచ్చు. మీకు ఎన్నో వస్తువులు అట్లా ఎన్నో దొరుకుతాయి మీకు అట్లా. ఓకే. ఆ సీజన్కి ఆప్షన్ చాలా డిఫరెన్స్, 5 times 10 times, ఒకసారి 3-4 times కూడా పెరుగుతాయి. అవి అలాంటివి తీసుకోవచ్చు. మీరు తీసుకోకపోతే తీసుకొని ప్రాసెస్ చేసి పెట్టేసేయండి. లేకపోతే తీసుకునే వాళ్ళకి వ్యాపారం చేయించండి, వాళ్ళు పెట్టుబడి పెట్టి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోండి, బ్రహ్మాండమైన రేట్ వస్తున్నట్టు అమ్ముకోండి. అదే లేకపోతే రైతులకి చెప్పచ్చు. ఇది ఏమవుతుందంటే ఇది చిన్న చిన్న విషయాలు ఇవి, కానీ మార్జిన్ ఉంటుంది. ఇప్పుడు సంపాదించే వాళ్ళు ఇప్పుడు రైతుల కంటే ఎక్కువ మిడిల్ మ్యాన్ ఎందుకు సంపాదిస్తున్నారంటే, మిడిల్ మ్యాన్ ఏమో ఆన్ సీజన్లో కొంటాడు, హాఫ్ సీజన్లో అమ్ముతారు. రైతులు ఏం చేస్తారు, ఆన్ సీజన్లో అమ్మేస్తున్నారు. అయితే వీళ్ళు తక్కువ వస్తుంది వాళ్ళకి. దాన్ని ప్రాసెస్ చేసి స్టోరేజ్లో పెట్టుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా లోన్స్ ఇస్తున్నది, మీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ స్టోరేజ్ చేసిన దాంట్లో లోన్ తీసుకుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే. అంటే ప్రతి ఒక్క చదవాల్సిన పుస్తకం ఉందా ఈ మనీ మేనేజ్మెంట్ కోసం? లైఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. అంతే.
బుక్స్ ఏం లేవా సార్ వీటికి? ఏ బుక్స్ అయినా కానీ మనకు అనుభవం రాదు. మన ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ మనకు ఉపయోగపడుతుంది. అంతే. మనకంటే ముందు వాళ్ళు ఎవరో చూడండి, వాళ్ళని ఫాలో కండి. వాళ్ళని చూస్తే సరిపోతుంది అంతే. అంటే ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళు తప్పులు చూసే బదులు ఎదుటి వాళ్ళు చేసిన ఏ విధంగా సాధించారు. ఓకే. ప్రతి వ్యక్తిలో తప్పు జరిగి ఉండొచ్చు. ఆ! రాంగ్ డెసిషన్ జరిగి ఉంటాయి. కానీ ఓకే. కొన్ని మంచి నిర్ణయాలు జరుగుంటే దాని వల్ల పైకొచ్చాడు. ఆ మంచి నిర్ణయాలు ఏంటి? అని సలహా తీసుకోండి. ఎవరైనా సలహా ఇవ్వడానికి ఎవరు వెనకకు రారు. అంతే కదా! సలహా తీసుకోండి. ప్రతి ఆ! వ్యక్తికి ప్రతి రోగానికి డాక్టర్ ఉన్నట్టు ఓకే. ప్రతి మనకు అభివృద్ధి కావాలని ప్రతి దానికి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అవును. సలహా తీసుకోండి, ముందుకెళ్ళండి అంతే. ఏం ప్రాబ్లం లేదు. సూపర్ సార్. ఫైనల్‌గా వెరీ ఫైనల్. ఒకటైనా గ్రీడీ ఉండకూడదు. ఆ! ఓకే. నాకు అత్యాశ, దురాశ ఉండకూడదు. అది. ఆశ ఉండాలి. లోబిగా కూడా ఉండకూడదు. ఆశ ఉండాలి కానీ అత్యాశ, దురాశ ఉండకూడదు. ఉండకూడదు. అది లేకపోతే పీనాసిగా ఉండొచ్చా? ఉండొచ్చు. మన ఇష్టం అది. ఆ! అవును సార్. హోటల్లో హోటల్ 200 పెట్టి తినే బదులు మెస్‌లోకి వెళ్ళి ₹50 తింటానంటాడు. ₹150 నాకు తీరాల్సిన ఆకలి. ఆ! ఇష్టం ఉండొచ్చు. డబ్బు మిగిలించాలని చూస్తాడు. తప్పేంటి? ఆ! అది ఆయన ఇష్టం అది. సో గ్రీడీ అంటే అదే అవుతదిగా మరి. గ్రీడ్ అది కాదు. ఆ! తన కెపాసిటీ 100 పెట్టేసి నాకు 200 లాభం రావాలనుకోవడం. అచ్చా! దురాశ. ఓకే. ఎవరో ఆఫర్ చేస్తారు, నీకు డబ్బులు ఇస్తాను సంవత్సరం వరకల్లా, నీకు పెట్టుబడి పెడతాడు. దురాశ అది. ఎక్కడ రాదు అది. ప్రపంచంలో ఎక్కడ కూడా రాదు అది. అవునా సార్? రాదు. మరి ఎట్లా సార్, మీరు ఎట్లా అనుకుంటున్నారు? కరెక్ట్. చాలా మంది మోసపోయేది అక్కడే. మా ప్రేక్షకులు కోటీశ్వర్లు కావడానికి ఒక 3 సూత్రాలు చెప్పండి సార్. అదే చెప్పారు కదా. ఆ! వచ్చిన ప్రతి డబ్బులు ఆ! 20% నుంచి 25% సేవింగ్ చేయండి ఫస్ట్. సో 20-25% సేవ్ చేయాలి. సేవ్ చేయండి. ఆ సేవ్ చేసిన ప్రతిదాన్ని పెట్టుబడిగా మార్చండి. ఓకే. ప్రతి సంవత్సరానికి ఒకసారి పెట్టుబడులు ఎలా ఉంది, అంటే పెరుగుదల ఉందా లేదా, ఇంకా లేకపోతే దాన్ని ఆ పెట్టుబడిని మార్చి ఇంకో పెట్టుబడులకు మార్చాలా, నాలుగు మార్చండి. ఓకే. తక్కువ ధర ఉన్నది కొనండి పెట్టుబడిది. అప్పుడు ఏమైనా సాధించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. చాలా విలువైన విషయాలు చెప్పారు. సో చూసారు కదా, కోటీశ్వరుడు అంటే లక్కీ లాటరీ తగలడం కాదు నాయన, అది ఒక క్రమశిక్షణతో కూడిన ప్రయాణం. ఒక ఆర్థిక క్రమశిక్షణతో కూడిన ప్రయాణం. మనందరం ఏం చేస్తాం? ఖర్చు పెట్టాక మిగిలిన దాన్ని పొదుపు చేస్తాం. నో, ఫస్ట్ పొదుపు చేసి మిగిలిన దాన్ని ఖర్చు పెట్టండి చాలు, అయిపోతారు. ఎస్ఐపిలో పెట్టండి. ₹100 పెడతారా, ₹1000 పెడతారా, మీ స్తోమత పెట్టి చూడండి. దాని విలువ ఏంటో మీకు అర్థం అవుతుంది. ఒక సంవత్సరం మీకే తెలుస్తుంది. ఒక సంవత్సరం తర్వాత మీకు అర్థం అవుతుంది. ఇంకా తక్కువ ధరలో వచ్చినప్పుడు కొనిపెట్టుకోండి. ఏదైనా సరే ఆ తర్వాత మీరు తోపులు అయిపోవడం ఖాయం. ఇదే కదా సార్ మన సూత్రాలు. వండర్ఫుల్. సో మిడిల్ క్లాస్ అనేది ఉండదు. వీటిని కనుక మనం జాగ్రత్తగా పాటిస్తే కానీ మనకు భయం, ఆ భయం అనే ఒక మెట్టును దాటి ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే ఇక సూపర్ మనం. సో వీటిని ఆశించడానికి ప్రయత్నిద్దాం. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే హనుమాన్లు గారు మనతోనే ఉంటారు. కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వారే స్వయంగా మీకు ఆన్సర్ ఇస్తారు. రైట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.